ఇక ఈడు మా అసిస్టెంట్. ఒరే టాటస్కాయ్, ఒరే టాటస్కాయ్. ఓ ఎరకపోయిండు. టీ తాగు అని చెప్పి ఎప్పుడు వచ్చినా నా జేబు ఖాళీ చేయటం వీడైతే. వీడి జీవితంలో ఒక్కసారి కూడా నాకు ఛాయ్ పంపించిన బాబాను పోలే. ఎప్పుడు నా డబ్బులే ఏంది స్టాండర్డ్ కొట్టుకోవాలి. ఇగో ఇదే సిగ్నల్ మిషను. దీనికి మనకి ఏది కావాలంటే అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కంపెనీ ఉంటుంది కదా డిష్లు. అన్ని కంపెనీలు ఉంటాయి దీంట్లోనే. ఇగోండి ఇక్కడ చూడండి, ఫస్ట్ వీడియోకాన్, తర్వాత డిష్ టీవీ, నెక్స్ట్ డిడి డైరెక్ట్, సన్ డైరెక్ట్, టాటా స్కై, ఎయిర్టెల్, మరి డిష్ టీవీ హెచ్డి. ఇట్లా మనకి ఏది కావాలంటే అన్నీ ఇందులోనే ఉంటాయి అన్నమాట. మనకి ఏది కావాలంటే సిగ్నల్ పెట్టేసుకొని దీనికి ఇక్కడ కనెక్షన్ ఇచ్చాను చూడండి. ఇక్కడ నుంచి కనెక్షన్ ఇస్తే డైరెక్ట్ ఇది దీనికి ఇవ్వాలి, ఇక్కడ వెళ్ళాను బెనికి ఆ వైర్ ప్లేస్లో పెట్టాలన్నమాట ఒకటి సిగ్నల్ వచ్చిందాక. ఇదిగోండి ఇదే నా టూల్ బ్యాగు. దగ్గర 5-6 సంవత్సరాలు అవుతుంది దీన్ని గుట్టించి. చాలా ఇదిగోండి దీంట్లో ఎన్ని వందల డిష్లు ఫిట్ చేశానో, దీంతో ఎన్ని కరెంట్ ఎన్ని రిపేర్ చేశాను, చాలా ఫిట్ చేసా. ఇదిగోండి మొత్తం ఇది నా టూల్ బ్యాగ్ అనమాట. దీన్ని పక్కన పడేసాం, వేరే పనికి వెళ్తున్నాను, దీన్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళైతే దీనికి అవసరం పడింది, దీంతో వెళ్ళి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసి వద్దాం. మళ్ళీ ఎంత అయితే సాయంత్రం వచ్చేసరికి గంట. అప్పటిదాకా మేమే ఉండాలా? పనికి పోయి వచ్చినాకే కాలం వచ్చిపోయిందంట. పంపు ఇంకా వస్తూనే ఉంది పంపు. ఇవ్వండి తాళం. చిన్న పాపని ఐస్ క్రీమ్ పడిపోతుంది. డిష్ ఫిట్ చేయడానికి పోతాడు ఆయన, కరెంట్ పని కూడా చేస్తాడు. మిక్సీలు, రైస్ కుక్కర్లు, డిష్లు. చక్కగా ఈ గల్లీలోకి పోవాలి డిస్ట్రిబ్యూట్ చేయడానికి. ఈ గాంచోకు పొట్టి సీనాల బొమ్మ. ఇగో ఇంట్లో కాదు, ఇలా బావాళ్ళ ఇంట్లో. లేట్ అవుతుంది రా అంటే టీ తాగిపోదాం అని చెప్పి పెట్టిండు. ఇగో టీ తాగుతున్నాం గాంచోకు పొట్టి సీనాల బొమ్మ దగ్గర. ఇక ఎదురుగా ఈ గల్లీలోకి పోవాలి. ఇవన్నీ ఇలా బావాళ్ళ ఇంట్లో డిస్ట్రిబ్యూట్ చేసేది. ఇప్పుడు పోయి వీడు చెప్పిండు అసలైతే 500 తీసుకుంటాం. ఒక కాడ తీసి ఉన్న కాడే పెడితేనేమో సిగ్నల్ పెట్టినా, లేకపోతే నా ఖజీన్లాగా సెట్ చేస్తే 250-200 తీసుకుంటాం. ఇక్కడ ఒక ఇల్లు మారుతున్నప్పుడు ఈ ఇంటికాడ చేసుకుని ఇంకొక ఇంటికాడ పెట్టాలంటే 500 ఛార్జ్. కానీ వీడు తెలిసినాడు అని చెప్పి 400కే మాట్లాడిందంట. నేను ఇలా చెల్లెలదే సర్లే పోనేయాలని చెప్పి నేను కూడా పోతున్నా ఫిట్ చేయడానికి. పొద్దుపోతున్నారా అంటే టీ తాగు అని చెప్పి ఎప్పుడు వచ్చినా నా జేబు ఖాళీ చేయటం వీడైతే. వీడి జీవితంలో ఒక్కసారి కూడా నాకు ఛాయ్ పంపించిన బాబాను పోలే. ఎప్పుడు నా డబ్బులే ఏంది ఆ మాత్రం రేపటికి
అదే అందుకని నువ్వు నా కాడి సరే అండి ఆడి పోయి డిష్ వీడియో చేసేవాడికి వెళ్తాం మళ్ళీ. ఇదిగోండి ఇదే డిష్, ఇది ఒకటి మీకు ఏ రికార్డ్ పెట్టాలి తీసుకొని పోతున్నాం. ఇంకా పట్టుకొని తీసి ఏమవుతావు ఒకటిది గట్టి పట్టుకు ఎట్ట పట్టుకోవాలి ఎట్ట పట్టుకు నాది డిష్ కనబడితే చెప్తున్నా. మళ్ళీ వేరే కాడ చేయాలి. ఏలు కొంచెం పైకనే పెద్ద సెంటర్ది ఏలు బాబు అయిపోయింది. ఇవాళ పాత తీసి వాళ్ళకి పెట్టేస్తున్నాం వాడట్లేదు. ఇడు మా అసిస్టెంట్ ఒరే టాటస్కాయ్ ఒరే టాటస్కాయ్ ఓ ఎరకపోయిండు నడు అయిపోయింది తీసేసాం. ఎరకడి తీసపోయి ఆడపిట్ చేయాలి మళ్ళీ. ఇరికి మెట్లు ఇవ్వండి. వేరే కాడిని తీసుకొచ్చే డిష్ని ఇప్పుడైతే ఫిట్ చేయాలి. బాగా చీకటి పడిపోయింది, చేసేస్తాం. మళ్ళీ రేపు చేయదు కాదు, వాళ్ళకి టీవీ అవసరం కాబట్టి ఇప్పుడు చేస్తున్నా. ఇక్కడ మొత్తం సెటప్, బ్యాగు, నా మిషను ఏ తెచ్చావరా? ఏడు మీ నానేడి రావట్లేదా? ఇవన్నీ మొత్తం ఫస్ట్ అయితే డ్రిల్ చేసి ఉండేదేమన్నాడు.
చీపురు పుల్లలు కావాలి. లేవు. తెస్తావా? తీసుకురాప మరి. ఒక 2 కానీ 3 కానీ తీసుకుంటా. సరే. ఇదిగోండి, ఈ స్టాండ్ కొట్టడానికి హోల్స్ పెట్టాను. ఈ స్టాండ్ అనేది మంచిగా కుట్టుకోవాలి ఎప్పుడైనా కానీ. ఈ స్టాండ్ ఎంత మంచిగా ఉంటే మనకి డిష్ ఫిట్టింగు అంత పర్ఫెక్ట్గా అవుతుంది. స్టాండ్ అనేది గట్టిగా ఉండాలి, కదలకుండా ఉండాలి. ఇవన్నీ ఇట్లా పెట్టేసుకోవాలి. ఇది పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా ఉండదు. తెచ్చావా? ఇక ఈసారి మొత్తంగా అనిపిస్తుంది.
స్టాండ్ అయితే కొట్టేసి మొత్తం స్టాండ్ అయితే కొట్టా గట్టిగా సిగ్నల్ పెట్టుకోవాలి. ఇదే సిగ్నల్ మిషన్, మన డిజిటల్ సిగ్నల్ పెట్టే మిషన్ ఇది. దీంతో పెట్టేసి సిగ్నల్ పెడితే అయిపోయినట్టు కింద వస్తూనే ఉంటుంది. ఫస్ట్ సిగ్నల్ పెట్టుకోవాలి. దోమలు కుడతాయి. మొక్క నల్ల కనపడుతున్నారా? ఇవన్నీ పెట్టేసే గుడికైతే సిగ్నల్ పెడదాం. ఇది మిషన్ లేకుండా నేను ఎంత కొట్టుకున్నా కానీ సిగ్నల్ అయితే రాదు. 100% ఈ మిషన్ అయితే ఉండాల్సిందే. ఒకసారి దగ్గర పో. అదే నీ ఫోన్, నాదే రీల్. అయిపోయింది. ఇక్కడ నుంచి ఇది అటు ఇటు కదిలించుకుంటుంటే ఇవన్నీ ఇక్కడ సిగ్నల్ వస్తుంది మీటర్లో. ఇట్లా వైపు చేసుకొని ఈ సిగ్నల్ దగ్గర ఆపేసి ఈ నట్లు టైట్ వేసుకోవాలి. ఇదిగోండి, అది తీరా ఆ ఫోన్ దగ్గర పెట్టి అయిపోయింది. సిగ్నల్ పెట్టేసి తీసేసి టీవీ కాడికి పోయే వరకు కనెక్షన్ ఇచ్చేయాలి. అయిపోయింది. ఇది డైరెక్ట్ టీవీ కాడికి టీవీ వేస్తుంది. ఇదిగోండి అయిపోయింది. ఇక్కడ ఇది ఎల్ఎన్బి అంటారు. ఇది కూడా కనెక్షన్ పెట్టేసాను. ఈ వైరు ఇక్కడ మిలిచేసి కిందకి వేసేసాను. ఇంకా ఇదంతా మా దుకాణం అంతా ఇక్కడ చదువుకోవాలి. ఇక అరే ఆ ప్లగ్ తీసామని బ్రో బుజ్జి వెళ్ళి కింద ఎర్రది ప్లగ్ తీసామనవా. ఇవన్నీ ఇంకా చదివేసుకుంటే మన బ్యాగ్ కిందకి వెళ్ళిపోవాలి. ఇవ్వండి ఇదేమో మనం స్క్రూలు టైట్ చేయడానికి అనమాట. డ్రిల్లింగ్ మిషన్ తోటి మనం ఎక్కువసేపు తిప్పుకోకుండా డైరెక్ట్ ఇది వేస్తే అమ్మటే స్క్రూ టైట్ అయిపోద్ది. ఇదేం బిట్టు. ఇగో ఇదే సిగ్నల్ మిషను. దీనికి మనకి ఏది కావాలంటే అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కంపెనీ ఉంటుంది కదా డిష్లు. అన్ని కంపెనీలు ఉంటాయి దీంట్లోనే. ఇగోండి ఇక్కడ చూడండి, ఫస్ట్ వీడియోకాన్, తర్వాత డిష్ టీవీ, నెక్స్ట్ డిడి డైరెక్ట్, సన్ డైరెక్ట్, టాటా స్కై, ఎయిర్టెల్, మరి డిష్ టీవీ హెచ్డి.
ఇట్లా మనకి ఏది కావాలంటే అన్నీ ఇందులోనే ఉంటాయి అన్నమాట. మనకి ఏది కావాలంటే సిగ్నల్ పెట్టేసుకొని దీనికి ఇక్కడ కనెక్షన్ ఇచ్చాను చూడండి. ఇక్కడ నుంచి కనెక్షన్ ఇస్తే డైరెక్ట్ ఇది దీనికి ఇవ్వాలి, ఇక్కడ ఎల్ఎన్బినికి ఆ వైర్ ప్లేస్లో పెట్టాలన్నమాట. ఒకటి సిగ్నల్ వచ్చిందాక పెట్టేసి అయితే అయిపోతుంది. ఇదేం మంది అయిపోయింది ఫిట్టింగ్ అయితే. ఇంకా కింద పోయి ఒకసారి టీవీ పెట్టేసి సెట్ చేస్తాం, క్లియర్ అయిపోద్ది. ఇక మనం అమౌంట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకేనా, చూద్దాం. ఇక మా దుకాణం చదువుకుంటాం. ఈ బ్యాగ్ దగ్గర నేను 8 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నా. ఇవ్వండి రాయి డిస్టిక్ కార్డు, డిస్టిక్ కార్డు ఎప్పుడైనా మనం డిస్టిక్ చేస్తాం కాంటాక్ట్ చేస్తాం. కానీ ఈ ఫీల్డ్ బంద్ చేసి నేను పెయింటింగ్ పనికి వెళ్తాను. ఎందుకంటే ఈ ఫీల్డ్ లేదు, మొత్తం ఇంటర్నెట్ వచ్చేసింది కదా, అన్లిమిటెడ్ డేటాలు ఇవన్నీ వచ్చినాయి కదా, డిజిటల్ నడవట్లేదు. అందుకని ఈ ఫీల్డ్ వదిలేసి ఇక రోజువారీ కూలి పనికి పోతున్నాం, పెయింటింగ్ పని. మనం ఎలక్ట్రికల్ పని కూడా చేస్తాం. మిక్సీలు, కూలర్లు, ఫ్యాన్లు, మొత్తం మోటార్ ఫీల్డ్ మొత్తం చేస్తాం. ఉన్నాను అక్కడ ఉన్నప్పుడు మాకు ఏదైనా చేసేదని. ఎక్కడుంటే లైఫ్ ఒక్కడే ఆగకూడదు కాబట్టి ఏదో ఒక పని చేసేదాన్ని బట్టి మనం కూడా వెళ్ళిపోవడం దాన్ని అనుకోబట్టి. లైట్ ఆడ పెట్టినాను. ఇగారా ఇది మీదే పోయి కిందకి వెళ్ళి టీవీ పెట్టేసాను. ఇదిగోండి పైన పెట్టేసాం, వచ్చాడు సిగ్నల్ మొత్తం సెటప్ చేసాం. అయిపోయింది. సిగ్నల్ పెట్టేసాం, ఒక టీవీ కూడా వస్తుంది. ఓకే అండి, మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. మన వీడియో నచ్చితే ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి. అట్నే మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాం.